అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ శివశంకర్రావు. నేను ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి వ్యక్తిని 30 సంవత్సరాలుగా. ఇది శ్రీ రామచంద్ర మిషన్ అని, ఇది హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అని కూడా అంటాం. దీన్ని సహజ మార్గం అని కూడా అంటాం. ఎందుకంటే సహజంగా జీవిస్తూనే ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పేటటువంటి సిస్టమ్ ఇది. ఇది 1945లో శ్రీ రామచంద్ర మిషన్ పేరు మీద సొసైటీలో రిజిస్టర్ చేయబడింది. అక్కడి నుంచి ఇది మన దేశంలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 160 దేశాలకు విస్తరించిందండి. ఇది ఇప్పుడున్న గురువు గారి పేరు కమలేష్ డి పటేల్. ఆయన మేము దాజీ అంటాం. మనం జనరల్గా కమలేష్ డి పటేల్ అని కానీ, లేకుంటే హార్ట్‌ఫుల్‌నెస్ అని టైప్ చేస్తే దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనకు అందుతుంది. ఇది మన దేశంలో వరల్డ్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో కన్హా శాంతివనంగా పిలువబడుతుంది. ఒకేసారి 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అటువంటి సెంటర్ మనకి హైదరాబాద్లో ఉంది. మన దేశంలో చాలా చోట్ల ఈ సెంటర్స్ ఉన్నాయి. ఇలాగే మనకి 160 దేశాల్లో కూడా విస్తరించినటువంటి సంస్థ ఇది. ఇది మనకి విశాఖపట్నంలో ఉండేది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మనకి ఈ ఏఎస్ఆర్ డిస్టిక్, అనకాపల్లి అన్నీ కూడా విశాఖపట్నం ఉండేవి. కానీ అప్పుడు ఇక్కడ విస్తరించలేకపోయాం. కానీ గత 3 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్స్కి, వాలంటీర్స్కి, సచివాలయం స్టాఫ్కి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ పరిపాలనా విభాగంలో క్లాసులు పెట్టుకున్నప్పుడు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసాం. ఇక్కడ విస్తరింప చేయాలి, ఈ ఆధ్యాత్మిక విధానాన్ని ఇక్కడ కూడా పెంపొందించాలనే దృక్పథంతో ఇక్కడ ఒక సెంటర్ పెట్టాం. అరకు వ్యాలీ ఎండపల్లి వలసలో కెనరా బ్యాంక్ దగ్గర. అయితే ఈ చుట్టుపక్కల వ్యాలీలో కూడా మనం అందరికీ పరిచయించిన ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయం ప్రాంగణంలో ఈ కళ్యాణ మండపంలో 3 డేస్గా ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. 15, 16, 17. ఈరోజు 3rd డే. దీనికి 35 మంది సాధకులు కొత్త వాళ్ళు రావటం జరిగింది. చాలా ఆనందంగా వాళ్ళు 3rd డే కూడా వచ్చారు. ఈ ప్రోగ్రామ్ని ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ మన అరకు వ్యాలీలో, డుమ్రిగూడ, అనంతగిరి, పాడేరు ఇవన్నీ కూడా నెమ్మదిగా ఈ ప్రోగ్రామ్ చేసి అక్కడ కూడా సెంటర్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముందు ఈ అరకు వ్యాలీలో సెంటర్స్ బాగా స్థిరపడిన తర్వాత మిగిలిన ఏరియా కూడా దీన్ని విస్తరింపజేస్తామండి. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ అనేదండి ఏ కులానికి, ఏ మతానికి సంబంధించింది కాదు. ఇది మనిషికి సంబంధించింది. ఇది మనం భగవంతుడు ఉన్నాడా లేదంటే ఉన్నాడు అని చెప్పొచ్చు, లేడని చెప్పొచ్చు. కానీ నీకు మనసు ఉందా లేదంటే ఉంది అనే చెప్తాం. హృదయం ఉందా లేదంటే ఉంది అనే చెప్తాం. మరి ఆ హృదయం ఉన్నప్పుడు, ఆ మనసు ఉన్నప్పుడు, మరి దాని నుంచి వచ్చేటటువంటి లబ్ధిని, శాంతిని, ప్రశాంతతను పొందాలంటే మనిషి అనేవాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా ఈ సాధన చేసి ఆ లబ్ధిని పొందొచ్చు. కాబట్టి దాన్ని ఈ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి మేము పొందుతున్నటువంటి ఆ ఆనందాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో దీన్ని కొనసాగిస్తున్నాము. ఈ సాధన చేయటం వల్ల ఉపయోగం ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రస్తుత జీవితంలో ఏంటంటే మనసు చంచలమైన స్థితిలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ వల్లే అనారోగ్యాలకు గురవుతున్నాం, గందరగోళమైన స్థితికి గురవుతున్నాం. ఆ స్ట్రెస్ నుంచి రిమూవ్ చేసి మన మనసుని శాంతి, ప్రశాంత స్థితిగా, స్థిరమైన స్థితికి తీసుకొస్తుంది. అప్పుడు ఎప్పుడైతే స్థిరమైన స్థితికి మనసు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ పని చేసినా ఫోకస్ చేయగలుగుతాం, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పనిని మనం బాగా చేయగలుగుతాము. విద్యార్థులకైతే ఇంకా చాలా ఉపయోగపడుతుంది ఇది. వాళ్ళు చదివేటప్పుడు గంటలు చదవకుండా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, ఫోకస్ చేయగలిగితే తక్కువ టైంలోనే అర్థం చేసుకోగలుగుతారు, తక్కువ టైంలోనే చదువుకోగలుగుతారు, దాని లబ్ధిని పొందగలుగుతారు. ఇక పెద్దవాళ్ళు అయితే మనసు స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి తొందరగా అనారోగ్యం దరిచేరదు. చేసే ఆలోచనలు బాగుంటాయి, చేసే పనులు బాగుంటాయి, తర్వాత చాలా నైపుణ్యంతో చేయగలుగుతాం. 15th, 16th, 17th 3 డేస్ మనకి మెడిటేషన్ క్లాసులు అయ్యాయి. ఈ క్లాస్లో ఫస్ట్ డే రిలాక్సేషన్ క్లాస్ అయింది. అందులో మనసు స్థిమితంగా ఉండేందుకు ముందుగా చేయించారు. తర్వాత రెండవ రోజు సంక్లిష్టత, మాలిన్యాలను తీర్చివేసి సరళత, స్వచ్ఛతను మనసులో నిర్మలంగా ఉంచుకోవటానికి కోసం, అలాగే నిర్మలీకరణం చేయిస్తూ శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలను బయటికి పంపిస్తూ సరళంగా మెడిటేషన్ చేసే విధానాన్ని తెలియచేశారు. మూడవ రోజు ప్రార్థనా విధానంతో
మెడిటేషన్ ప్రార్థనని చెప్పారు. అదేంటంటే గురువు గారు భక్తునికి అనుసంధానంగా మనం ఉండాలని, భక్తునికి భగవంతునికి అనుసంధానంగా ఉండాలని ప్రార్థనా విధానాన్ని తెలియజేశారు. దీని ద్వారా నాకైతే చక్కగా రిలాక్సేషన్గా హాయిగా అనిపించింది. ఈ ధ్యానం చేసే ముందు ఎక్కువ ఆలోచనలు వచ్చేవి అనమాట. అవి ఎలా బయటికి వదిలేయాలో ఇంతకుముందు అంత మంచి స్టడీ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు నేను అబ్జర్వ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి మంచి వీలు కల్పించినట్టు నాకు అనిపించింది. సో మీరు కూడా ఇలా ధ్యానంలో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ ప్రశాంతత కోసం ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరకువేలి నందు 3 రోజుల కార్యక్రమాన్ని వెంకటేశ్వర టెంపుల్ ఆలయం దగ్గర కళ్యాణ మండపంలో నిర్వహించినట్టు ఆర్ట్ఫుల్నెస్ ధ్యానం మెడిటేషన్ ధ్యాన కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. గత 3 రోజుల నుండి ఈ రోజు వరకు 3 రోజుల పాటు ప్రతిరోజు 5 గంటల నుండి 6:30 ప్రాంతం వరకు నిర్వహించి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని హ్యాపీనెస్ కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక ఉడుదుడుకుల్లోని కార్యక్రమాల నుండి ఎలా హ్యాపీనెస్ ఉండాలనే కార్యక్రమం ధ్యానం ద్వారా పొందుపరచడం జరిగింది. నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చాలా చుట్టుపక్కల నుండి ధ్యానం చేసి హ్యాపీనెస్ పొంది హ్యాపీగా సుఖాన్ని సంతోషంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం 3 రోజులు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా చాలా హ్యాపీగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు కూడా అందించి మాలాంటి వారిని కూడా ఈ హ్యాపీనెస్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ 3 రోజుల కార్యక్రమంలో ధ్యానం ద్వారా మాకు చాలా అనేక బెనిఫిట్లు నేర్చుకున్నాము. ఎందుకంటే ఇలా విశ్రాంతి తీసుకోవడం ఎలాగా, ధ్యానం చేయడం ఎలాగా అనే కార్యక్రమాన్ని మాకు నేర్పించడం వల్ల దాని నుండి నేర్చుకొని ఆ ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ధ్యానం ఎలా చేయాలి, చేసిన తర్వాత రిలాక్సేషన్ ఎలా తీయాలి, ఎలా పొందాలనే అవకాశాన్ని కల్పించారు.